రిజర్వేషన్ కోటాలు కాకుండా అవి తీసేసి పేదోడు ఉంటాడు, వాడికి అతి పేదోడు చదువుకున్న జాబు లేకుంటారు అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఏమైనా ఫ్రీకి ఇచ్చేటుంటే అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. పెద్ద కులాలు ఉన్నాయి, పెద్ద కులాల్లో అసలు తిండికి ఎదురుకున్నాడు, వాడు చదువుకున్నాడు, చదువు లేని పరిస్థితిలో ఉన్నాడు, ఎందుకు చదివించలేదు, డబ్బులు లేదు కాబట్టి చదువుకోలేదు అంటున్నాడు. అటువంటి ఉచితంగా చదివించాలి, స్కూల్ ఫీజు కాలేజీలు అన్ని ఫ్రీగా ఉండాలి, అటువంటి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఇకపోతే నెక్స్ట్ చూసుకుంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కొంతమంది మాట్లాడుతుంటారు, చాలా మంది నిపుణులు. అటువంటి అవసరం ఏమన్నా, ఒకవేళ అవసరం ఉంటే ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల అవుతుందంటావా ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం? ఇప్పుడు బీజేపీ చేంజ్ మళ్ళీ కాంగ్రెస్ చేసిందా మళ్ళీ మార్చేస్తారు కదా. సో అలా కాదు, కానీ రాజ్యాంగంలో మార్చాటి అయితే చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే 100 ఉంటాయి. అలా పేదోడికి చదువుకున్నాడికి డిగ్రీ కావాలి, అతి పేదవాడు అరే తినడానికి కూడా తిండి లేదు అనుకున్నాడు వానికి ఆర్థికంగా ఎదగటానికి మంచిగా చదువుకోవడానికి ఖచ్చితంగా ఇటువంటి సదుపాయాలు కావాలని కోరుకుంటున్నాను. పీఓకేని మళ్ళీ భారత్లో విలీనం చేసే చర్యలు తీసుకోవాలంటావా లేదంటావా? పీఓకే వస్తుందో రాదో కానీ వాళ్ళ చేతులకు అయితే పోయకుండా చూడాలి ఖచ్చితంగా. కాశ్మీర్ అయితే మనది ఇప్పటికి చెప్తున్నా, కాశ్మీర్ వాళ్ళు మనం ఇండియన్స్ కాదనే ఫీలింగ్ లో ఉన్నాం. మేము కాశ్మీరీ సపరేట్ దేశమే అన్నట్టుకున్నారు. పాకిస్తాన్ కాదు, మేము ఇండియన్ కాదు, మేము కాశ్మీర్ అనే ఫీలింగ్ తో. ఎందుకంటే రీసెంట్ గా ఈ గొడవ జరిగిన తర్వాత చాలా వీడియోలు చూసిన తర్వాత మేము కాశ్మీర్ అని అంటున్నారు, ఇండియన్స్ అని అనట్లేరు వాళ్ళు.